మై ఛానల్. నేను మీ కవిత. ఈరోజు ఒక కూల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే సమ్మర్లో స్పెషల్ ఫ్రూట్ అయిన మ్యాంగోతో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తానండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్లో 1 కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని హ్యాండ్ మిక్చర్తో బాగా తిప్పుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీగడను ఒక 4 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇలా హ్యాండ్ మిక్చర్తో కానీ మిక్సీలో కానీ వేసుకొని తిప్పుకోవచ్చు. తర్వాత ఒక 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను, ఒకసారి చూసుకోండి. తర్వాత 1 కప్పు మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. మామిడి పండు తొక్క తీసి ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకొని ఇలా మ్యాంగో ప్యూరీ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్ మిక్సర్ లేని వాళ్ళు ఎగ్ బీటర్తో బీట్ చేసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో వేసుకోవచ్చు. తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ని తీసుకొని ఈ మిక్సర్ని అందులో వేసుకోవాలి. తర్వాత ఇలా అన్ని వైపులు సమానంగా సర్దుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి ఒక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పైన మాత్రం లూజ్గానే ఉంది, కింద మాత్రం ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా సెకండ్ టైం మిక్స్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ చక్కగా వస్తుందండి. తర్వాత మళ్ళీ అన్ని వైపులా నీట్గా సర్దేసి మూత పెట్టుకొని ఒక 6 to 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత బాక్స్ మూత తీసుకొని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ స్పూన్స్తో కానీ గరిటతో కానీ తీసుకోవచ్చు. నేను గరిటతో తీసుకుంటున్నానండి. చూసారు కదా, ఐస్ క్రీమ్ ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఈ ఐస్ క్రీమ్ చాలా ఈజీగా ఇంటి దగ్గర చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.